హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ క్లాసెస్ దట్ ఈస్ పీడబ్ల్యూ తెలుగు జై. ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాము. మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఒక ప్రపోజల్ అయితే వచ్చింది. మరి జై మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతాయా, లేదా నీట్ ఎగ్జామ్ జరుగుతుందా, బోర్డ్ ఎగ్జామ్ సిలబస్ పరిస్థితి ఏంటి, సిబిఎస్ఈ సిలబస్ పరిస్థితి ఏంటి, అదేవిధంగా క్లాస్ 11లో జేఈ పెడితే ఏమైతుంది అన్న దాని గురించి అయితే చర్చ అయితే జరిగింది. సో ఈ చర్చలో ఫైనల్గా ఒక ప్రపోజల్ అయితే ఇండియన్ గవర్నమెంట్ తరపు నుంచి అయితే ఒక మీటింగ్ అయితే అయింది. ఆ కమ్యూనిటీలో ఇవన్నీ పాయింట్స్ గురించి అయితే మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కోచింగ్ సెంటర్స్ అనేటివి ఉంటాయా, ఎస్ ఉంటే వాటి యొక్క టైమింగ్స్ ఏ విధంగా ఉంటుంది అన్న దానిపైన చర్చ అయితే సీరియస్గా అయితే జరిగిందనమాట. కానీ ఇది ఒక ప్రపోజల్ మాత్రమే. ఈ ప్రపోజల్ 100% వర్కౌట్ అవుతుందా లేదా అన్నది మాత్రము తెలియదు. సో దీని గురించి డీటెయిల్గా నేనైతే మీకు చెప్పబోతున్నా. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అదేంటి అని అంటే ప్రపోజల్ టు చేంజెస్ ఇన్ ఎగ్జామ్. సో ఒక మీటింగ్ అయితే జరిగిందనమాట ఒక కమ్యూనిటీలో. సో ఆ కమ్యూనిటీలో ఏం మీటింగ్ జరిగిందనంటే జే మెయిన్స్ ఇంకా నీట్ ఎగ్జామ్ క్లాస్ 11లో పెడితే ఏ విధంగా ఉంటుంది. ఎస్, సో ఎందుకు ఈ విధంగా వాళ్ళ ఆలోచన వచ్చిందనంటే క్లాస్ 12 అయిపోయిన తర్వాత స్టూడెంట్ చాలా ప్రెషర్గా అయితే ఉంటాడు. ఎందుకంటే అక్కడ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి, బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. బోర్డు కాగానే వెంటనే మనకు జే మెయిన్స్ నీట్ లాంటి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఆ స్టూడెంట్ పైన ఉన్న ప్రెషర్ని కొంచెం పక్కన పెట్టేందుకు ఈ విధంగా అయితే గవర్నమెంట్ ఒక ప్రపోజల్ అయితే తీసుకు వచ్చింది నాన్న. ఓకే, సో రీఫార్మ్ టు కట్ డిపెండెన్స్ ఆన్ కోచింగ్ ఆన్ కార్డ్స్. సో ఇదేంటి అని అంటే మరి కోచింగ్ సెంటర్లో ప్రతి ఒక్క స్టూడెంట్ దాదాపు ఒక 4 నుంచి 5 గంటలు అయితే స్పెండ్ చేస్తున్నాడు. ఈ విధంగా స్పెండ్ చేయడం వల్ల ఆ స్టూడెంట్ పైన ప్రెషర్ అనేది చాలా పడుతుంది. ఎందుకంటే పొద్దునుంచి ఈవినింగ్ వరకు కాలేజ్లో ఉండి మళ్ళీ కాలేజ్ అయిన తర్వాత కోచింగ్ సెంటర్లోకి వెళ్ళడం వల్ల స్టూడెంట్ పైన స్ట్రెస్ చాలా అయిపోయి సో స్టూడెంట్ అనేది అక్కడ డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతున్నాడు. సో దీన్ని అడ్డుగోడలాగా పెట్టడానికి కోసము వీళ్ళైతే ఈ విధంగా అయితే ప్రపోజల్ అయితే తీసుకొచ్చినారు. అయితే ఈ ప్రపోజల్లో నేనైతే మీకు ఒక 4 కీ పాయింట్స్ అయితే చెప్పబోతున్నాను. ఈ లేటెస్ట్ న్యూస్ ఎప్పుడు వచ్చింది అంటే నిన్ననే ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో మనకు హైలైట్ అయిన న్యూస్ ఏంది అని అంటే మొత్తానికైతే ఇదే అనమాట. ఓకే, అయితే ఈ న్యూస్ మొత్తం చూసేంత వరకు అక్కడ టైం లేదు కాబట్టి దీనిలో ఉన్న 4 కీ పాయింట్ గురించి అయితే నేను ఈరోజు మాట్లాడబోతున్నా. ఫస్ట్ కీ పాయింట్ ఏంటి అని అంటే దీనిలో టేకింగ్ ద బిగ్ ఎగ్జామ్స్ ఎర్లియర్, అంటే పెద్ద ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లాంటివి మనం ముందే పెట్టేస్తే స్టూడెంట్ పైన ఒక ప్రెషర్ అనేది తక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ క్లాస్ 12th, okay, to take JEE or NEET, the government is thinking about letting the student take this exam in class 11th లోనే పెడితే ఏమవుతుంది. మరి క్లాస్ 11th పెడితే దానికి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది అంటే 11th సంబంధించిన ఇప్పుడు 11th స్టూడెంట్ ఉన్న వ్యక్తి అతనికి 11th సిలబస్ అయిపోతుంది కాబట్టి 12th పైన ఏం అవగాహన ఉండదు కాబట్టి మరి ఏ విధంగా రాయగలుగుతాడు అన్న దానిపైన కొంచెం చర్చ అయితే జరుగుతుంది కంప్లీట్గా. సో దాన్ని ఎట్లా డిజైన్ చేస్తారు అంటే పర్ఫెక్ట్గా ఇది ఇంప్లిమెంట్ చేస్తారా చెయ్యరా అన్న విషయం గురించి అయితే ఒక క్లారిటీ అయితే లేదు. కానీ ఒక చర్చ అయితే దీనిపైన అయితే జరిగిందనమాట. ద కరెంట్ స్టేట్ ఆఫ్ ద ఇండియన్ స్టూడెంట్ ఫేసింగ్ ప్రజెంట్ ఏంటి, రిజిడ్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఆఫ్టర్ 12th కదా. 12th కాగానే జేఈ అని, ఈఏపీ సెట్ అని, నీట్ అని, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని హెవీగా ప్రెషర్ అయితే స్టూడెంట్ తీసుకుంటున్నాడు కదా. 11th అయితే అతనికైతే ఏం ప్రెషర్ అయితే ఉండదు. ఎస్, సో హై ప్రెషర్ ఎన్వైరన్మెంట్ ఫర్ ద స్టూడెంట్ అండర్ న్యూ ప్లాన్. అయితే ఈ ప్లాన్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే స్టూడెంట్ కెన్ టేక్ ద టెస్ట్ ఇన్ క్లాస్ 11 టు అవాయిడ్ హై ప్రెషర్ ఆన్ ద స్టూడెంట్స్ అనమాట. ఎటువంటి ప్రెషర్ అయితే ఉండదు కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ తర్వాత ఎగ్జామ్ రాసుకోవచ్చు అనే ఆలోచనతోటి ఒక ప్రపోజల్ అయితే గవర్నమెంట్ అయితే తీసుకొచ్చింది. అయితే సెకండ్ ఏంటి అని అంటే లిమిటింగ్ కోచింగ్ అవర్స్. సో కోచింగ్ అవర్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు జనరల్గా మనము స్కూల్స్ టైమింగ్ చూసుకున్నట్టయితే కాలేజ్లో
11th అండ్ 12th చూసుకున్నట్టయితే మార్నింగ్ 8 గంటలకు పోయి ఈవినింగ్ 6 o'clock అయితే వస్తారు. మళ్ళీ 6 o'clockకి రాగానే ఏమైతుంది, మెయిన్గా మన తెలుగు స్టేట్స్లో కానీ ఎక్కడైనా కానీ చూసుకున్నట్టయితే వాళ్ళు 6 o'clock వరకు అయితే అట్లా వస్తున్నారు. వచ్చిన తర్వాత వెంటనే హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళు కాలేజ్కి కాదు ఇక కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నారు కదా. ఏమో మరి ఇప్పుడు కాలేజ్లో కూడా ఎట్లా ఉన్నది ఏంటంటే డైరెక్ట్ మీరు ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యి మళ్ళీ కాలేజ్కి అయితే రండి, ఇక్కడనే మీకు స్టడీ అవర్స్ అని అదని ఇదని మొత్తం కంప్లీట్ చేసుకుంటాము అన్నట్టయితే ఉన్నది. అంటే పొద్దున 8 గంటలకు బయలుదేరిన స్టూడెంట్ మళ్ళీ ఇంటికి వచ్చే వరకు 8 అవుతుంది. అతనికి రెస్ట్ ప్రాపర్గా లేదు. మళ్ళీ ఎగ్జామ్స్ అని, వీక్లీ టెస్ట్ అని, జేఈ మెయిన్స్ అని, బోర్డ్ ఎగ్జామ్స్ అని, నీట్ అని, ఈ ఎపిసెట్కి ప్రిపరేషన్ అని, సో హెవీ అంటే హెవీగా స్టూడెంట్ అయితే ఇక్కడ ప్రెషర్ అయితే అవుతున్నాడు. అయితే దీన్ని అవాయిడ్ చేయడానికి కోసము గవర్నమెంట్ కోచింగ్ సెంటర్స్కి పెట్టిన రూల్స్ అంటే ప్రపోజల్ మాత్రమే. ఓకే, దీనిలో ఏంటి అని అంటే దే వాంట్ టు మేక్ ఏ రూల్ దట్ కోచింగ్ సెంటర్ కెనాట్ టీచ్ ఫర్ మోర్ దెన్ 3 to 4 hours ఇన్ ఎ డే. 3 నుంచి 4 గంటలు, 4 నుంచి 5 గంటల వరకు అయితే కోచింగ్ సెంటర్లో ఏ స్టూడెంట్ కూడా ఉండకూడదు. ఎస్, స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు స్కూల్ అండ్ స్పెండింగ్ 4 to 5 hours ఇన్ కోచింగ్ సెంటర్స్. ఈ విధంగా అవ్వడం వల్ల ఏమవుతుంది, అందరికీ తెలిసిన విషయమే, స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత సెల్ఫ్ ప్రిపరేషన్కి అసలు టైమే లేకుండా పోతున్నది. సో దీంట్లో ఆ స్టూడెంట్ యొక్క హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతున్నది. ప్రాపర్గా అసలు దేనిపైన ఫోకస్ చేయాలి అన్నది ఒక క్లారిటీ కూడా లేకపోతున్నది స్టూడెంట్కి. ఎస్, సో అకార్డింగ్ టు ద న్యూ రూల్ కోచింగ్ సెంటర్స్ should take 1 to 2 hours and has to finish till 6 p.m. or 7 p.m. ఓకే, సో ఏవైతే కాలేజెస్ ఎర్లీగా అయిపోతాయో, సో 2 o'clockకి 3 o'clock ఏవైతే కాలేజెస్ అయిపోతుందో ఆ 3 నుంచి స్టూడెంట్ రాగానే 4 to 6 అట్లా ఒక 2 hours అక్కడ స్పెండ్ చేసి అక్కడ చదువుకొని ఇంటికి వచ్చిన తర్వాత అతనికి కొంచెం ప్రాపర్గా రెస్ట్ అనేది దొరుకుతుంది, సెల్ఫ్ స్టడీకి కూడా టైం అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ విధంగా ఒక ప్రపోజల్ అయితే కోచింగ్ సెంటర్స్కి అయితే ఈ విధంగా పెడుతున్నది. ఓకే, హియర్ స్టూడెంట్ గెట్ టైమ్ టు స్టడీ అండ్ టేక్ రెస్ట్ అనమాట. ఓకే, అయితే నెక్స్ట్ కీ పాయింట్ ఏంటి అంటే దీనిలో ద హైబ్రిడ్ రిపోర్ట్ కార్డ్. ఈ హైబ్రిడ్ రిపోర్ట్ కార్డులో ఏంటి అని అంటే ఇప్పుడు ఇది చాలా మంది స్టూడెంట్స్కి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అదేంటి అని అంటే యువర్ ర్యాంక్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ మైట్ నాట్ డిపెండ్ ఆన్ ద ఎంట్రన్స్ స్కోర్. దే వాంట్ టు కంబైన్ యువర్ బోర్డ్ ఎగ్జామ్ మార్క్స్ విత్ యువర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ స్కోర్. ఇంతకుముందు మీరు జేఈ ఎగ్జామ్ రాయగానే లేకుంటే నీట్ ఎగ్జామ్ రాయగానే దాని యొక్క రిజల్ట్ బేస్ పైననే మీకు సీట్ వస్తుందా లేదా కన్ఫామ్ అయితే అవుతుండే కదా. మొత్తం అంటే మీ బోర్డ్ ఎగ్జామ్లో మీరు పాస్ అవ్వండి ఫెయిల్ అవ్వండి దానికి సంబంధం లేకుండా మీరు కంప్లీట్గా ఈవెన్ అట్లీస్ట్ బోర్డ్ ఎగ్జామ్లో పాస్ అయి ఉండి నీట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వచ్చినా కానీ మీకైతే సీట్ అయితే దొరుకుతుంది. ఇన్ కేస్ ఇప్పటి పరిస్థితుల్లో వీళ్ళ ఆలోచనలు ఏంటి అని అంటే మీరు బోర్డ్ ఎగ్జామ్లో పాస్ అయినారు, చలో ఒక విషయం, బోర్డ్ ఎగ్జామ్లో 99% అయితే వచ్చింది, కానీ జేఈలో ఫెయిల్ అయిపోయినారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి అని అంటే 50% ఆఫ్ ద మీ బోర్డ్ ఎగ్జామ్ మార్క్స్ ఏదైతే ఉంటుందో అంటే మీ బోర్డ్ ఎగ్జామ్ మార్క్స్ ఇంకా జేఈ మార్క్స్ని కంబైన్ చేయడానికి కోసము ట్రై అయితే చేస్తున్నారు అనమాట. సో ఇది ఒక ప్రపోజల్ మాత్రమే, ఇది ఇంకా కన్ఫామ్ అయితే ఏమీ కాలేదు. ఈ విధంగా ఉంటే ఏమవుతుంది అన్నది మీరే కామెంట్ సెషన్లో మెన్షన్ చేయాలన్నమాట. అయితే దీనిపైన వాళ్ళ ఇది జేఈకే పనిచేస్తుందా నీట్కి పనిచేస్తుందా అంటే నీట్ ఎగ్జామ్కి కూడా పనిచేస్తుంది అనమాట. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉన్నా కానీ ఆ కాంపిటేటివ్ ఎందుకనంటే ఈ విధంగా చేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ఇప్పుడు జేఈ అంటే జేఈ పైననే ఫోకస్ చేస్తారు, బోర్డ్స్ని పక్కన పెట్టేస్తారు. బోర్డ్స్ని పక్కన పెట్టకూడదు అన్న ఒక ఆలోచనతోటి బోర్డ్ ఎగ్జామ్ మార్క్స్ని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఈ ప్రపోజల్లో అయితే ఇఫ్ యూ గెట్ 99% ఇన్ బోర్డ్ ఎగ్జామ్, ఇఫ్ యూ గెట్ 99% ఇన్ బోర్డ్ ఎగ్జామ్ బట్ ఫెయిల్డ్ ఇన్ జేఈ లేదా నీట్ ఎగ్జామ్లో యూ డోంట్ గెట్ ఏ సీట్ అనమాట, అంతే కదా. ఎస్, బోర్డ్ ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చినాయి, జేఈలో మీరు ఫెయిల్ అయినారు, అప్పుడు సీట్ వస్తుందా? సీట్ రాదు. The new proposal suggested that even if you failed in JEE, your 50% marks will be considered. Okay, from the boards అన్నమాట. అయితే స్టూడెంట్ ప్రాపర్గా బోర్డ్స్ పైన కూడా కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతాడు. ఎందుకంటే
చాలామంది స్టూడెంట్స్ బోర్డ్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో ఇంకో కొంతమంది స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే బోర్డ్స్ పైననే ఫోకస్ చేస్తారు, జేఈని లాస్ట్లో చూసుకుందాం అన్నట్టయితే దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో రెండు బ్యాలెన్సింగ్ కావాలంటే ఇక్కడ స్టూడెంట్ బోర్డ్ పైన ఫోకస్ చేయాలి, ఇంకా జేఈ పైన ఫోకస్ చేయాలి అంటే ఖచ్చితంగా దీనికి బోర్డ్స్కి కూడా ప్రిపరేషన్ స్టూడెంట్ ఇవ్వాలి, అదేవిధంగా జేఈకి కూడా ఇవ్వాలి. కాబట్టి ఈ విధంగా ప్రపోజల్ అయితే తీసుకొచ్చినారు అనమాట. ఓకే, ఇప్పుడు రేపటి రోజు ఇక మీరు బాధపడే అవసరం లేదు, సార్ బోర్డ్ ఎగ్జామ్లో నాకు 99% అయితే వచ్చింది సార్, మంచి మార్కులు వచ్చినాయి, కానీ జేఈలో ర్యాంక్ రాలేదు సార్ అని అంటే కొంచెం ఆ స్టూడెంట్కి కూడా కొంచెం ఇన్సల్టింగ్ అయితే ఉంటుంది కదా. ఎస్, సో దీన్ని కూడా పాయింట్అవుట్ చేసి వీళ్ళు ఈ కొత్త ప్లాన్లో ఈ విధంగా చేద్దాము, దాంట్లో నుంచి వెళ్ళి కూడా ఒక 50%, మీ జేఈలో నుంచి 50% కంబైన్ చేసి ఒక రిజల్ట్ అయితే తీసుకొద్దాము అన్న ప్రపోజల్ అయితే పెట్టినారనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఫిక్సింగ్ ద సిలబస్ గ్యాప్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది స్టూడెంట్స్కి ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అది ఏంటి అని అంటే సిలబస్లో స్టేట్ బోర్డులో ఒక సిలబస్ ఉంటుంది, మీరు వేరే స్టేట్లో చూసుకుంటే ఇంకొక సిలబస్ ఉంటుంది, సిబిఎస్ఈలో అది వేరేగా ఉంటుంది, ఇక ఎన్సీఆర్టీ అని అది అని ఇదని, సో చాలా సిలబస్ అయితే ఉన్నాయి. ఈ సిలబస్లో కూడా చాలామంది స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ అయితే అవుతూ ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్లో ఏమవుతుంది, ఒక స్టేట్ బోర్డులో ఉన్న స్టూడెంట్ స్టేట్ బోర్డ్కి సంబంధించిన సిలబస్ మాత్రమే ఉంటుంది కాబట్టి అతను జేఈకి ప్రిపేర్ అవుదామని చెప్పేసి అయితే అనుకుంటాడు. అయితే జేఈ ప్రిపరేషన్లో సిలబస్ అనేది వేరే ఉంది, అది కదా సిబిఎస్ఈ ప్యాటర్న్లో అయితే మొత్తం ఫాలో అవుతారు ఎన్సీఆర్టీ లెవెల్లో, అంతే కదా. నీట్లు తీసుకుంటే ఎన్సీఆర్టీ లెవెల్లో, అవునా, రైట్. అయితే ఇక్కడ ఉన్న సిలబస్ వేరు, అక్కడ ఉన్న సిలబస్ వేరు, అది కన్ఫ్యూజన్ అయితే అవుతుంది స్టూడెంట్కి, అంతే కదా. ఈ కన్ఫ్యూజన్ కావడం వల్ల ఏమవుతుంది, ఆ స్టూడెంట్ ఖచ్చితంగా నేను జేఈలో క్రాక్ చేయాలంటే కోచింగ్ తీసుకోవాల్సిందే అన్న ఒక ఆలోచనతో ఉంటాడు. అందుకోసము పొద్దున మొత్తము కాలేజీలో ఉంటాడు, ఈవినింగ్ కాగానే ప్యూర్గా జేఈకి కోచింగ్ అని చెప్పేసి స్టూడెంట్ తీసుకుంటున్నాడు. కాబట్టి దీనిపైన కూడా గవర్నమెంట్ అనేది ఆ కమ్యూనిటీలో ఈ పాయింట్స్ కూడా రైజ్ చేసి డిస్కస్ చేసిందనమాట. అయితే ఇది సాల్వ్ అవ్వడానికి కోసం ఏం డెసిషన్ అంటే వాళ్ళ ప్రపోజల్లో ఏమున్నది అని అంటే, ప్రెజెంట్ అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్ అనుకుందాము, మన స్టేట్లో తెలుగు స్టేట్లో ఫిజిక్స్లో ఒక చిన్న పార్ట్ అయితే సిలబస్ అయితే డిలీట్ అయింది అనుకుందాం. ఆ డిలీట్ అయిన సిలబస్ జేఈలో ఉంటుంది కదా. ఎస్, స్టూడెంట్ ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతారు కదా. ఎస్, అయితే వీళ్ళ ఇప్పుడు ప్రపోజల్లో ఎట్లా పెట్టినారంటే ఈ అన్ని బోర్డ్స్ ఏవైతే ఉంటాయో అందరితోటి డిస్కషన్ చేసి మొత్తం ఒకటే సిలబస్ అయి ఉండాలి అన్న దానిపైన ప్రపోజల్ అయితే తీసుకొస్తుంది. ఓకే, మొత్తం ఇండియాలో ఎక్కడ ఏ స్టూడెంట్కి కూడా ఏం కన్ఫ్యూజన్ లేకుండా ఒక సిలబస్ని కనుక మనం తీసుకొచ్చినట్టయితే అది బాగుంటుంది అన్నట్టు ఒక డిస్కషన్ అయితే ఉంది. చూడండి, సమ్ టైమ్స్ వాట్ యు లెర్న్ ఇన్ స్కూల్ బోర్డ్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ జేఈ లేదా నీట్, అంతే కదా. మీరు బోర్డ్ పైన ఫోకస్ చేస్తారు, కానీ జేఈలో ఆ డిలీట్ అయిన సిలబస్ కూడా వస్తూ ఉంటుంది కదా. దిస్ ఫోకస్ స్టూడెంట్ టు జాయిన్ ఇన్ కోచింగ్, the committee want NCERT and the boards to work together, so the syllabus is same అన్నమాట. ఓకే, సో అందరు కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఈ సిలబస్ ప్యాటర్న్ పైన ప్రాపర్గా వర్కౌట్ చేసి ఎటువంటి స్టూడెంట్కి కన్ఫ్యూజన్ లేకుండా చేసినట్టయితే ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఒక ప్రపోజల్ అయితే పెడుతున్నారు. ఇఫ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇఫ్ ఫిజిక్స్ చాప్టర్, ఒక చాప్టర్ పోయింది అనుకుందాం, ఈ ఫిజిక్స్ చాప్టర్ ఈజ్ డిలీటెడ్ ఫ్రమ్ యువర్ సిలబస్, బోర్డ్ సిలబస్ నుంచి డిలీట్ అయింది. ఓకే, ఇట్ షుడ్ నాట్ బి ఆస్క్ ఇన్ ద జేఈ ఎగ్జామ్ అన్నమాట. అట్లా సో ఈ విధంగా కొన్ని కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నిటిని దీనిపైన వర్క్ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా అన్న విషయం అయితే ఒక క్లారిటీ అయితే లేదు, కానీ డిస్కషన్స్ అయితే దీనిపైన అయితే జరుగుతున్నాయి. అయితే సో ఈ ప్లాన్స్ ఏదైతే గవర్నమెంట్ ఈ ప్లాన్స్ ఏదైతే వేసిందో ఈ దానిపైన మీరేమనుకుంటున్నారు, అయితే ఇది ఈ విధంగా వేస్తే సో ఇది కరెక్టేనా లేకుంటే ఏమన్నా చేంజెస్ చేయాలా అన్న విషయము మీరు కింద కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. ఈ విధంగా చేస్తే స్టూడెంట్కి సార్ మాకు హెల్ప్ఫుల్ అవుతుంది, సార్ ఈ విధంగా చేస్తే అసలు మాకు హెల్పే కాదు, ఏదైతే ప్రాపర్గా ఉందో ఫస్ట్ నుంచి వెళ్ళి దానిపైననే అదే వర్క్ చేసుకుంటే బాగుంటుంది అనే దానిపైన ఇక మీరు కొంచెం కామెంట్ సెషన్లో మెన్షన్ అయితే చేయండి మీ డెసిషన్, అసలు మీరేమనుకుంటున్నారు అన్న విషయం. సో ఒకసారి ఇది మొత్తం స్ప్రెడ్ అయితే చేద్దాము. ఓకే, ఎస్, సో దీనిపైన అయితే కంప్లీట్గా నేనైతే 4 కీ పాయింట్స్ అయితే చెప్పినాను. రైట్, థ్యాంక్ యూ.